హలో గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు లైవ్ లో ఉన్నావురా? ఇక్కడ నీ గురించి ఇలా కామెంట్స్ వచ్చినాయి ఒక రెండు. ఏంటో మొన్న సరూర్ నగర్ లో జరిగిన సభలో ఆస్మా మాట్లాడుతూ మొదటి ఎండ్రిన్ మూత రేవంత్ రెడ్డి గారు తాగాలని చెప్పింది అంటూ, అసలు రేవంత్ రెడ్డి అన్నడా లేదా? అసలు ప్రూఫ్ ఉందా? వీడియో ఉందా? ఉంది. లేదేమో అని కొంతమంది అడుగుతారు. అన్న ఏడన్నట్టు చెప్పు. అప్లోడ్ చేస్తా నా ఛానల్లో. నా ఛానల్ ని ఫాలో అవుతున్నారు కదా చాలా మంది. ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా, చూడమని చెప్పండి. ఏ సందర్భంలో అన్నట్టు చెప్పమ్మా. ఎంట్రీన్ అంటే పోస్టులు ఎస్ఐపిసి గురించి మూవ్మెంట్స్ నడుస్తున్నాయి కదా, అయితే పోస్టులు పెంచమని చెప్పేసి మూవ్మెంట్ నడుస్తుంటే ఆయన ఏమన్నారంటే 5,000 పోస్టులకే 7,000 పోస్టులకే ఇస్తున్నామని చెప్పారు కదా. అయితే 7,000 సరిపోవు, 19,000 ప్రకటించి 7,000 ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము గొడవలు చేస్తుంటే ఆయన, మీరు ఎంత కొట్లాడినా, మీరెంత అరిచి గీ పెట్టినా, మీరు సచ్చినా, బాయిల దుక్కి సచ్చినా, బాయిల పడి సచ్చినా, ఇంటిని డబ్బాలు సాగినా సరే పోస్టులు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి అన్నారు. నేను కూడా చూసినట్టు గుర్తుంది. బట్ ఇప్పుడు వీళ్ళు అడిగేసరికి ఏమంటారు అంటే, నీ దగ్గర సాక్ష్యం ఉందా, వీడియో ఉందా అని కొంతమంది లైవ్ లో కామెంట్స్ పెడుతుంది. ఈరోజు అప్లోడ్ చేస్తా. ఎవరు అన్నారు? ఇప్పుడు ఆ క్లిప్ పెట్టమ్మా, నాకు లైవ్ లో పెట్టు, నేను చూపిస్తా. ఇప్పుడు నేను వెతకాల్సి వస్తుంది అన్న, కొంచెం నేను బయట ఉన్నా. లేకపోతే మన మీద అనుమానం వచ్చేస్తుంది. కరెక్టే, అనుమానం అంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టే నేను నిరూపించుకోవాలంటే లైవ్ లో ఉన్నాము. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు ఫోన్ లో చూడాలి కదా. అంటే నేను పెట్టేసినాక చూస్తే ఒకవేళ ఉంటే కనుక నా లైవ్ అయిపోయే లోపు నేను చెప్తా, చూపిస్తా. లైవ్ అయిపోయే లోపు నేను పెట్టేస్తా మీకు. అయితే అన్నాడు. ఇంకొక క్వశ్చన్ ఏంది? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అదే వీడియో ఉందా, అసలు ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. అదే క్వశ్చన్. ఫస్ట్ ఏమో అసలు ఆస్మా ఎందుకు అడిగిన కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి జవాబు ఖచ్చితంగా చెప్తాము. వీడియో క్లిప్ ఉంది. ఓకే ఓకే, వీడియో క్లిప్ ఉంది, మేము పెడతాం. అది నేను కూడా చూసినా, అందుకే చెప్తున్నా. కానీ వీళ్ళు నమ్మట్లేదు. సరే, వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు కార్యకర్తలు కాబట్టి, వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు నమ్మరు. రేవంత్ రెడ్డి మోసేసి నీళ్ళు తాగుతున్నారేమో, అందుకే నమ్మరు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నీ పేరు కొంచెం మళ్ళీ పాపులర్ అవుతా ఉంది ఈ రాష్ట్రంలో. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మేమందరం కోరుకున్నదే జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేది మా డిమాండ్. అక్కడ విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే ఈయన డిమాండ్ చేసి మేం చేసినాము, మేం పోరాటాలు చేసినాం అనే వ్యక్తి రాష్ట్రంలో మాత్రం విద్యాశాఖ మంత్రిగా న్యాయం చేయట్లేదు కదా. ఇక్కడ కూడా అదే ఏడుపుంది కదా. నిరుద్యోగుల కోసం పడతలేదా ఈ విద్యాశాఖ మంత్రికి? నేను ఎంతసేపటికి విద్యాశాఖ మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఆయన కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చెయ్యాలి, కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఇది తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్. ఆయన చెయ్యకపోతే దగ్గరుండి చేయిస్తాము. ఖచ్చితంగా ఆ ఉద్యమం కూడా మొదలు పెడతాం. ఉద్యోగాల పక్కన పెడితే ఫస్ట్ విద్యాశాఖ మంత్రి మార్పు జరగాలి. అంటే ఇంకొకరికి ఇవ్వాలి ఆ మార్పు, ఇంకొకరికి ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు కదా. రాజగోపాల్ రెడ్డి గారికి కూడా కొత్త పదవి ఇవ్వాలి. చట్టం నడుస్తున్నాయి కదా. విద్యాశాఖ మంత్రి ఏమని చెప్పండి ఆయనకి. ఓకే, ఆయన ఎఫిషియెంటా మరి? కాదు, రాజగోపాల్ రెడ్డి గారు ఎఫిషియెంటా మరి ఇస్తే? రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా. అదే కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఆయన చేతి నుంచి పెట్టుకునే వ్యక్తి, ఆయన దాన స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి, ఆయన నిధులతో సంబంధం లేకుండా సేవలు చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉంటే మాకు న్యాయం జరుగుతుంది. అంటే ఆయన అది ఓకే, సేవా గుణం కలిగినోడే కానీ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా? ఉద్యోగాలు ఇంకొకటి, ఉద్యోగాలు ఇవ్వమని చెప్తాడు. మరి ఇప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి అంటారు కదా, విద్యాశాఖ మంత్రి చేస్తే ఒకవేళ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉంటే ఆయన మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తాడు 100%. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని నోటిఫికేషన్లనైనా డిమాండ్ చేస్తాడు అనేది నా ఒపీనియన్. ఓకే ఓకే. అంటే రేవంత్ రెడ్డిని కాదని చేయగలుగుతాడా ఒకవేళ వచ్చినా? ఒకటి నిరుద్యోగ వృత్తి, యువ వికాసం లాంటి పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎవరు వేయాల్సిన అవసరం లేదు. ఆయన చేతి నుంచి ఇస్తాడు రాష్ట్ర పిల్లలకి. అవునా? ఖచ్చితంగా చెప్పగలుగుతా. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వగలుగుతాడా? ఇవ్వగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వగలుగుతాడా నిరుద్యోగ వృత్తి? వ్యాప్తంగా ఇవ్వగలుగుతారు. ఓ, అంటే మరో ప్రభుత్వం అయిపోయింది రాజగోపాల్ రెడ్డి గారిది. మరి రాజగోపాల్ రెడ్డికి ఉన్న క్యాపబిలిటీ అదే. ఓకే ఓకే, సరే సరే అమ్మా, ఓకే. ఓ, పెద్ద బాంబే వెలిసింది. మొత్తం నిరుద్యోగ వృత్తి రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి ఇవ్వగలుగుతాడని చెప్తుంది. సరే, అది కాకుండా